గౌరవనీయులు పెద్దలు మన ప్రియతమ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాలనుసారంగా పనుల జాతరలో భాగంగా కందకుర్తి గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు పనుల జాతర కార్యక్రమంలో భాగంగా కందకుర్తి, అంబేద్కర్ నగర్ గ్రామాలలో అంగన్వాడీ బిల్డింగ్ల భూమి పూజతో పాటు తాడుబిలోలి గ్రామంలో నరేగాలో క్యాటిల్ షెడ్ కంప్లీట్ అయింది కాబట్టి దాన్ని కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం చేసి రావడం జరిగింది. ఈ పనులు ఎన్నైతే మండలంలో గతంలో శాంక్షన్ అయి పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటినీ ఈరోజు ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి గాను మా నాయకులు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాలతో ఏ ఊర్లో ఎన్ని పనులు పెండింగ్ ఉన్నాయని రివ్యూ చేస్తూ ఖచ్చితంగా వాటిని అన్నింటినీ తక్కువ సమయంలోనే పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఇంకుడు గుంతల విషయంలో కూడా గవర్నమెంట్ చాలా ఆలోచనతో ఉంది. ఇందిరమ్మ హౌసెస్ ఎవరైతే కడుతున్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఇంకుడు గుంతలు కూడా కట్టే విధంగా బెనిఫిషియర్స్ దగ్గరికి వాళ్లకు మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధికారులందరూ కూడా హౌసింగ్ అధికారులు, గ్రామ పంచాయతీ సెక్రటరీలందరూ ఇంకుడు గుంత వల్ల నిజంగానే మనకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఆ ఇంటికి సంబంధించిన వేస్ట్ వాటర్ అనేది బయట మన విధికి నష్టం చేయకుండా, గ్రామానికి అశుభ్రత పాలు చేయకుండా యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా లబ్ధిదారులందరూ, ఇంద్రమ్మ లబ్ధిదారులే కాదు ఊర్లో ఉన్న గ్రామస్తులందరూ కూడా మన ఇంటికి ఇంకుడు గుంత కట్టుకుంటే అది గ్రామానికి, మన విధికి, మన ఇంటికి కూడా చాలా మంచిది. కాబట్టి దీన్ని దృష్టి పెట్టవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ సహకరిస్తున్న అధికారులకు కూడా పేరు ధన్యవాదాలు.